హాయ్ అండి. నమస్తే. నేను మీ సుకన్య శేఖర్‌ని అండి. వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్. కొంచెం అయితే గొంతులో కూడా ఓపిక వచ్చేసిందండి. ఎందుకని అంటారా, ఫీవర్‌తో చాలా రోజులు గొంతు ఇన్ఫెక్షన్‌తో కూడా చాలా బాధపడ్డాను. అయితే నా మొక్కలు కూడా అలాగే ఇన్ఫెక్షన్‌కి గురి కాకుండా ఇప్పుడిప్పుడు మొక్కలకు కూడా కొంచెం బలమైన ఆహారాన్ని, ఫుడ్‌ని కూడా నేను ఇలా లిక్విడ్స్ రూపంలో అయితే ఇస్తున్నానండి. ఏమేమి కలిపేసానైతే జీవామృతం అండి 5 కేజీలు పేడ తీసుకుని అందరికీ తెలిసిందేనండి. కౌ యూరిన్, ఆవు తర్వాత కొంచెం బెల్లం పుట్టమని దాంట్లోని వేపపిండి, గానుగ పిండి, అలాగే పొటాషియం, ఎప్సమ్ సాల్ట్, కొంచెం బోన్ మిల్ కలిపేసి ఇంకొక ఈ 3 డేస్కి ఇంకొక 3 డేస్ కలిపి అయితే ఒక్క 5 డేస్ అయితే ఇలాగ కలుపుకొని ఒక చెట్టు నీడలు అయితే పెట్టేశానండి. ఆ లిక్విడ్ దేనికని అంటారా, ఈ చెట్టుకేనండి. ఈ చెట్టుకే కదా, అన్ని చెట్లకి వేస్తాను. అయితే ఈ చెట్టు ప్రత్యేకత ఏంటంటే, ఇది పత్తి మందారం అండి. చూస్తున్నారు కదా, చాలా డెలికేట్గా, చాలా అందంగా, చాలా కలర్ఫుల్గా సైజు అసలు ఎంత పూలండి. అసలు పువ్వులు డైలీ మొగ్గలండి. ఎందుకని అంటారు, ఎందుకంటే నేను దానికి అట్లాంటి లిక్విడ్స్ ఇస్తున్నాను కాబట్టి చెట్టు కూడా చాలా హెల్తీగా, చాలా గ్రోత్గా బాగుందండి. అయితే మనం ఈ పత్తి మందారంలో కొంచెం కానీ అజాగ్రత్త చేస్తే కనుక చనిపోద్దండి ఈ చెట్టు అయితే. మధ్యాహ్నానికి అయితేనండి 12:30కి ఈ కలర్ అయితే ఇలాగ షేడ్ వచ్చిందనమాట. వైట్ నుంచి పింక్ కలర్లోకి మారుతుందనమాట. ఇది ఇలాగ కలర్స్ మారుతూ భలేగా ఉంటుంది. అలాగే పెస్ట్ కూడా తొందరగా వస్తుంది. మనం పొద్దున్న చూసినప్పుడు ఉండని పెస్ట్ మధ్యాహ్నానికి కానీ సాయంత్రానికి కానీ కనబడుతూ ఉంటుంది. చాలా డెలికేట్గా ఉంటుందండి. ఎప్పటికప్పుడు దాన్ని చెక్ చేసుకుంటా, అలాగే దానికి ఏదైనా మిల్లీ బగ్స్ వస్తున్నాయా లేదో చూసుకొని చేతితో దులిపేసుకుంటూ ఉంటానన్నమాట. అంతేకాదండి, ఇది ఏమాత్రం కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కూడా చెట్టు అంతా వచ్చేస్తుంది అనమాట. మిగిలిన మందారపు చెట్లు కూడా అంతకు రాదు, కానీ దీనికైతే వచ్చేస్తుంది. నేను ఎప్పటికప్పుడైతే వేప నీళ్ళు, పసుపు కలిపేసి స్ప్రే చేస్తూ ఉంటానండి. అంతేకాకుండా నీమ్ ఆయిల్, అంతేకాకుండా జీవామృతం కూడా ఇట్లాగా స్ప్రే చేస్తూ ఉంటాను. లీటర్కి 5 ml అండి. చూస్తున్నారు కదా కాండం ఎంత ముదురుగా ఉంది. ఇదైతే లాస్ట్ ఇయర్ మొక్క అనమాట. ఆ లాస్ట్ ఇయర్ మొక్కని ప్రూన్ చేసుకుంటా ఇంత హెల్దీగా అయితే నేనైతే చూసుకుంటున్నానండి. అయితే ప్రతి మొగ్గ నిలబడిపోయిందనమాట. ఈ చెట్టు మొగ్గ అనేది రాలిపోవడం కానీ లేకపోతే పడిపోవడం కానీ లేదండి. సాయంత్రం ఈవినింగ్కి అయితే ఇలా చక్కగా పింక్ కలర్లోకి అయితే మారిపోయిందండి. ఇట్లాగా మనం ఈ పెస్ట్ నుంచి ఈ పత్తి మందారాన్ని కూడా మనం కాపాడుకోవచ్చు అనమాట. ఏం లేదు, దీనికి చీమలు బాగా పడితే మిల్లీ బగ్స్ వస్తుందండి. పసుపు, వేప నీళ్ళు లేదా నీమాయిలు, లేదంటే మనం కలుపుకుని జీవామృతాన్ని ఇలాగా స్ప్రే చేస్తూ ఈ చెట్టుని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఇది ఈ 2వ సంవత్సరంలోకి అయితే ఈ చెట్టు అయితే వచ్చేసిందండి. ఎందుకని అంటారా, అన్ని మొక్కలు వేరే, ఈ పత్తి మందారం వేరండి. అలాగే ఇంకా మిగతా మందారాలు కూడా ఎప్పుడు పూస్తూనే ఉంటాయండి మా గార్డెన్లో. ఏంటంటే ఈ పత్తి మందారానికి అయితే నేనైతే బ్రహ్మాస్త్రం అనేది చెప్పుకోవచ్చు. అయితే వీటికి జీవామృతం వేస్తూ అలాగే స్ప్రే చేస్తూ ఉంటాను. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సుకన్య గార్డెన్.